నీ బతుకు అబ్బా ఎన్నిసార్లు నా ఛానల్ని మోనటైజేషన్ కోసం అప్లై చేసినా రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం వచ్చేస్తుంది ఏంటి? ఒకసారి సురేష్ గారికి చెప్తాను. వామ్మో వద్దురో, వాడికి చెప్పామనుకో ఫస్ట్ ఆడు తిడతాడు. అసలే అన్ని నేర్చుకుని వీడియోస్ చేయమంటాడు వాడు. మనమా అవేమీ పట్టించుకోము. ఈ ప్రాబ్లం గురించి చెప్పాను అనుకో కుర్చీ మడత పెట్టి డెఫినెట్లీగా వాడే టెక్నిక్ సురేష్ ఛానల్లో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఒకసారి వాడి ఛానల్కి వెళ్ళి చెక్ చేస్తాను. చెప్పరా అయ్యా. రీయూజ్డ్ కంటెంట్ మన యూట్యూబ్ మాస్టర్ సిరీస్లో 3rd వీడియో ఇది. దీంట్లో మన వీడియోస్కి వచ్చే 4th ప్రాబ్లం గురించి నేను మీకు చెప్తాను. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ కుమార్. మీరు చూస్తున్నారు టెక్నిక్ సురేష్ ఛానల్. నేర్చుకో, సంపాదించుకో అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఫస్ట్ మనం కాపీరైట్ క్లెయిమ్, కాపీరైట్ స్ట్రైక్ అండ్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ గురించి తెలుసుకున్నాం. నౌ 4th ఈజ్ రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం. మీకు చెప్పాను కదా, యూట్యూబ్ ద్వారా మనీని సంపాదించాలంటే అసలు యూట్యూబ్ ఏంటో తెలుసుకోవాలి మనం. అందుకే ఫస్ట్ నేర్చుకో, తర్వాత సంపాదించుకో. మనకు కాపీరైట్ క్లెయిమ్ రాదు, కాపీరైట్ స్ట్రైక్ రాదు, అలాగే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ కూడా రాదు అనుకోండి. కానీ రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం మనం చేసే వీడియో బట్టి మాత్రం వస్తుంది. అసలు రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం ఎప్పుడెప్పుడు వస్తుంది మనకు? ఇది చాలా ఎక్కువగా యూట్యూబ్కి ఉండే క్రైటీరియాని కంప్లీట్ చేసుకున్నాక మన ఛానల్ని మోనటైజేషన్ కోసం అప్లై చేసుకున్న తర్వాత యూట్యూబ్ మన వీడియోస్ని రివ్యూ చేస్తుంది. అది కూడా ఒక మనిషి, ఒక హ్యూమన్ రివ్యూ చేస్తారు. మన వీడియోస్లో రీయూజ్డ్కి సంబంధించి ఏదైనా వాళ్ళకి అనిపించిందంటే మన ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం వస్తుంది. అండ్ అలాగే మన ఛానల్ మోనటైజేషన్ కూడా అవ్వదు. వాట్ ఈజ్ రీయూజ్డ్ కంటెంట్? చాలా మంది వేరే వాళ్ళ వీడియోస్ని కాపీ చేసి వాళ్ళ వీడియోస్లో పెడుతుంటారు. అంటే ఓన్గా ఎలాంటి వాల్యూస్ని యాడ్ చేయకుండా, సరిగ్గా ఎడిట్ చేయకుండా, కనీసం వాయిస్ ఓవర్ కూడా ఇవ్వకుండా పెడుతుంటారు. అలాగే మూవీలో ఉండే సీన్స్ని కట్ చేసి, అంటే ఒక్కొక్క సీన్ని కట్ చేసి ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ చేసి ఒక పెద్ద వీడియో సృష్టించి అలాంటి వీడియోస్ పెడుతుంటారు. అండ్ అలాగే యూట్యూబ్ నుండి షార్ట్స్ వీడియోస్ని తీసుకొచ్చి, అలాగే ఇన్స్టాగ్రామ్ నుండి రీల్స్ తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ చేసి అది కూడా ఒక పెద్ద వీడియోస్లో పెడుతుంటారు. అండ్ అలాగే మ్యూజిక్కి సంబంధించి ఒక్కొక్క సాంగ్ని, మంచి సాంగ్స్ని సెలెక్ట్ చేసి ఒక ఆల్బమ్గా క్రియేట్ చేసి అది కూడా పెడుతుంటారు. దీనివల్ల రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మరీ తెలివైన వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, వేరే వాళ్ళ వీడియోస్ని వాళ్ళ పర్మిషన్ తీసుకుని మన వీడియోస్లో వాడిస్తే అవుతుంది కదా అని. దానివల్ల మీరు కాపీరైట్ క్లెయిమ్, కాపీరైట్ స్ట్రైక్ నుండి తప్పించుకోవచ్చు, కానీ మీరు రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం నుండి మాత్రం తప్పించుకోలేరు. అండ్ దాంట్లో మీరు ఓన్గా ఏదైనా యాడ్ చేయాలి. అంటే జబర్దస్త్ ఎడిటింగ్ ఉండాలి, అలాగే మీ వాయిస్ ఓవర్ ఉండాలి, అంటే మీ యొక్క ప్రెజెన్స్ అనేది ఉండాలి. అప్పుడే మన వీడియోస్కి రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం రాదు. ఒక్కడు కూడా ఒరిజినల్ వీడియో లేదు నాది, అన్నీ కాపాయేనమ్మా. ఇంకెక్కడ నా ఛానల్ మోనటైజేషన్ అవుతుంది? నువ్వు చెప్పు. యూట్యూబ్లో ఇంకో పాలసీ కూడా ఉంది, అదే ఫెయిర్ యూజ్ పాలసీ. ఈ వీడియోస్ని మనం ఒక రిఫరెన్స్ కింద మాత్రం వాడుకోవచ్చు. అది కూడా దాంట్లో మనం ఓన్గా ఏదైనా వాల్యూని యాడ్ చేయాల్సి ఉంటుంది. సరిగ్గా ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ కానీ ఫేస్ కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ఇంపాక్ట్ ఇన్ అవర్ ఛానల్? రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం వస్తే మన ఛానల్ మోనటైజేషన్ అవ్వదు. ఒకసారి ఫస్ట్ ఈ ప్రాబ్లం వస్తే మనకు 30 డేస్ అనేది దొరుకుతుంది. ఆ 30 డేస్ లోపల మీ వీడియోస్ని సెర్చ్ చేసుకుని, సెర్చ్ చేయడం అంటే ఏదో కొద్దిపాటి చేంజెస్ చేస్తే కుదరదు. యూట్యూబ్ రివ్యూ టీమ్కి అనిపించాలి మీది ఒరిజినల్ కంటెంట్ అని. అప్పుడే మీ ఛానల్ని మోనటైజేషన్ చేస్తుంది యూట్యూబ్. నెక్స్ట్ 30 డేస్ తర్వాత అప్లై చేసుకుంటారు. అది చేసుకున్నాక మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం మీరు ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మీరు 90 డేస్ వరకు ఆగాల్సి ఉంటుంది. అంటే మోనటైజేషన్ కోసం అప్లై చేయడానికి మళ్ళీ 90 డేస్ వరకు ఆగాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది. అందుకే ఇలాంటి కంటెంట్ని మీరు యూజ్ చేయొద్దు మీ వీడియోస్లో. ఒకవేళ యూజ్ చేసినా సరే మీ ఓన్గా ఏదైనా వాల్యూని యాడ్ చేయండి. ఫేస్ కానీ, అలాగే వాయిస్ ఓవర్ కానీ, మంచి ఎడిటింగ్ కానీ. దీన్ని యాడ్ చేస్తే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి ఉండదు. నెక్స్ట్ మన ఛానల్ మోనటైజేషన్ అయ్యిందే అనుకుందాం, మీరు డబ్బులు బాగా సంపాదిస్తున్నారే అనుకుందాం. అప్పటికి కూడా మంచిగా వర్క్ చేయకపోతే ఈ ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఛానల్ డిమోనటైజేషన్ అవుతుంది అండ్ మనీని ఎర్న్ చేయలేరు. మళ్ళీ దాన్ని అప్లై చేసుకోవాలంటే 90 డేస్ వరకు ఆగాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాతనే మనం అప్లై చేయడానికి అవుతుంది. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? హౌ టు సాల్వ్ ది ప్రాబ్లం? మీకు రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం వస్తే దయచేసి ఏ వీడియోకి అయితే మీకు రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం వచ్చిందో
ఆ వీడియోని డిలీట్ చేయకండి. మీరు ఏ తప్పు చేయలేదు, అన్ని మంచిగానే వీడియో చేస్తున్నారు. యూట్యూబ్ అనుకోకుండా మీ వీడియోస్కి రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి మీ ఛానల్ని డిమోనటైజేషన్ చేసిందనుకో, వెంటనే దాన్ని అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే మీ యొక్క వీడియోస్ని డిలీట్ చేయకండి. మీరు డిలీట్ చేస్తే యూట్యూబ్ టీమ్ ఏ వీడియో చూసి రివ్యూ చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. అప్పీల్ ఎలా చేయాలంటే, మీరు 5 minutes లోపల ఉండే ఒక వీడియోని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ వీడియోలో ఇది నా ఛానల్, నేను ఎప్పుడు రీయూజ్డ్కి సంబంధించి కంటెంట్ని వాడలేదు, ఒకసారి నా వీడియోస్ని మళ్ళీ రివ్యూ చేయండి అని ఒక రిక్వెస్ట్ చేసేలా ఒక వీడియోని క్రియేట్ చేసి దాన్ని అన్లిస్టెడ్లో పెట్టి ఒక ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఈ వీడియో యొక్క లింక్ని యాడ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ యూట్యూబ్ మీరు అపీల్ చేసిన దాన్ని రివ్యూ చేసి రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం తొలగించి మీ ఛానల్ని మళ్ళీ మోనటైజేషన్ చేస్తుంది. సో ఇది రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం ఎలా వస్తుంది, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చితే మీరు డెఫినెట్లీగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ విషయాల గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, బై, థ్యాంక్, జై హింద్.